టీడీపీ నేతలు జనసేన కార్యకర్తలపై కూడా దాడులకు దిగుతున్నారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆత్మగౌరవం అంటూ ప్రసంగాలిచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కూటమిలో ఉన్నాం కాబట్టి టీడీపీ దాడులు భరిస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు అంబటి. దాడులు చేయటం బద్దలు కొట్టడం మేము చేయలేము స్వామి. వాళ్ళని అడుగు, తెలుగుదేశం అడుగు. వాళ్ళు దాడులు చేస్తారు, పగల కొడతారు, ఇళ్ల మీదకి వస్తారు, పెట్రోల్ బాంబులు వేస్తారు. మా వల్ల పగల కొట్టడాలు దాడులు చేయడానికి మా వల్ల అయిద్దా? పోతే మా మీద చేస్తే చేశారా? జనసేన కూడా చేస్తున్నారు. మీరు దుంపదేగా అధికార మదంతో కొవ్వెక్కి మిమ్మల్ని గెలిపించినటువంటి జనసేన కూడా కొడుతున్నారు. కొట్టని, మీ కర్మ మీరు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. పక్క కాపు కొన్ని కొట్టారు దారుణంగా. కేసు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మేము సహించాం, చెబుతాం. అయ్యా మాకు ఇష్టమే, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము కొట్టించుకున్నాం, కొట్టించుకోండి. మేము చేసేది ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఆత్మగౌరవాన్ని కాపాడతా. చెత్త కొట్టారు రాత్రి 11 గంటలకి ఊరంతా తిప్పి. వాళ్ళ నాన్న శ్రీనివాసరావు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు, వాళ్ళ చెల్లెళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. ఇదేనా ఆత్మగౌరవాన్ని రక్షించేది? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి సార్ అని అడుగుతున్నా. మా ఇష్టం, మేము ఇష్టమైన చేసుకుంటాం. తెలుగుదేశం మేము ఒకటే. వాళ్ళు మమ్మల్ని కొట్టినా కూడా బానిసలాగా బతుకుతామంటే బతకండి, నాకేం అభ్యంతరం లేదు.